ఇప్పుడు ఈ వీడియోలో మీరు వినబోయే ఈ ఇన్సిడెంట్ పద్మ అనే అమ్మాయికి జరిగింది. పద్మ అండ్ తన ఫ్యామిలీ యూజువల్గా చెన్నైలో ఉండేవారు. కానీ కొన్ని రోజులకి పద్మ వాళ్ళ ఫ్యామిలీ ఏదో రీజన్స్తో వాళ్ళ విలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. పద్మ చిన్నప్పటి నుండి చెన్నైలోనే ఉంటుంది. సో తను జాబ్ చేసేటప్పుడు డిఫరెంట్ సిటీస్ని తిరుగుతూ ఫైనల్గా చెన్నైకి జాబ్ చేద్దామని వస్తుంది. పద్మకి చిన్నప్పటి నుండి ఆ చెన్నై సిటీలో చాలా మెమరీస్ ఉన్నాయి. సో తను తిరిగి తన ఓన్ సిటీకి రావడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. పద్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ అయినప్పటికీ పద్మ వాళ్ళ నాన్న హెల్ప్ లేకుండానే ఆమె ఓన్గా గ్రో అవ్వాలని అనుకుంటుంది. ఆమె చిన్నప్పటి నుండి మంచి స్టూడెంట్. సో వాళ్ళ నాన్న సహాయం లేకుండానే ఆమె ఓన్గా గ్రో అవ్వాలనుకుంటుంది. పద్మ ప్రస్తుతం చెన్నైలో వర్క్ చేస్తుంది. తన సెకండ్ కంపెనీ. ఆమెకు పెద్ద శాలరీ రాదు. అయినప్పటికీ వాళ్ళ నాన్నని ఎటువంటి హెల్ప్ అడగకుండా తన ఓన్గానే చెన్నైకి వెళ్తుంది. సో పద్మకి ఇది జస్ట్ సెకండ్ కంపెనీ కావడంతో ఆమెకు పెద్ద శాలరీ ఏం రావట్లేదు. మనీ సేవ్ చేసుకుందామని చెప్పి పద్మ కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉండే రూమ్లో చేరుతుంది. ఆ రోజు చాలా హెవీగా వర్షం పడుతూ ఉంది. పద్మ తను చేరబోయే బిల్డింగ్ రూమ్ బయట నుండి చూస్తూ ఉంది. ఆ రోజు చాలా హెవీగా వర్షం పడుతూ ఉండడంతో తను ఒక చేతిలో అంబ్రెల్లాని పట్టుకుంది. పద్మ మరో చేతిలో తనతో ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుంచి ఉంటున్న పెట్ క్యాట్ ఉంది. ఆ క్యాట్ పేరు డాలర్. పద్మకి ఊహ తెలిసినప్పటి నుండి ఈ పిల్లి ఆవిడతోనే ఉంటుంది. సో చివరిగా పద్మ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతుంది. బిల్డింగ్ ఇంటీరియర్ని చూస్తూ ఉంటే పద్మకి అదెందుకో సరిగ్గా మెయింటైన్ చేయనట్టుగా అనిపిస్తూ ఉంది. నేను అనవసరంగా ఈ బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకున్నానా? లోపల నుండి ఇక్కడ ఇంటీరియర్ చూస్తూ ఉంటే వీళ్ళు పెద్ద మెయింటైన్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. వీళ్ళకి నేను అనవసరంగా ఈ బిల్డింగ్ చూడకుండానే 6 months అడ్వాన్స్ కూడా కట్టేశాను. ఈ రూమ్లో చేరే ముందు మేబీ నేను ఒకసారి చెక్ చేయాల్సింది అని పద్మ తనలో తాను అనుకుంటుంది. ఇప్పుడు తను చేసేదేం లేక ఆవిడ ఆ హాల్వే నుండి నడుస్తూ ఎలివేటర్ దగ్గరికి వెళ్తుంది. చాలా నిశ్శబ్దంగా ఉన్న ఆ హాల్వేలో పద్మ నడుస్తూ వెళ్తూ ఉంటే ఆవిడ ఫుట్ స్టెప్స్ రీసౌండ్ అవుతూ వినిపిస్తూ ఉన్నాయి. ఎలివేటర్కి వెళ్ళి ఎలివేటర్ డోర్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ ఎలివేటర్లోకి ఒక చిన్న పాప ఎంటర్ అవుతుంది. ఆ పాప బ్లాక్ డ్రెస్ వేసుకొని డైరెక్ట్గా పద్మ వైపే చూస్తూ ఉంది. ఫస్ట్ పద్మకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పద్మ కూడా ఆ పాప వైపు చూసి స్మైల్ వస్తుంది. కానీ ఆ పాప ఫేస్లో అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వట్లేదు. ఆ పాప సీరియస్గా డైరెక్ట్గా పద్మ వైపే చూస్తూ ఉంది. ఆ పాపని అలానే చూస్తూ ఉన్న పద్మకి ఒక్కసారి భయం వేస్తుంది. ఆ పాప యొక్క లెఫ్ట్ సైడ్ ఐ అంతా కంప్లీట్గా వైట్ కలర్లో ఉంది. అలా ఆ పాపని కంటిన్యూస్గా చూస్తూ ఉన్న పద్మకి ఏదో అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎలివేటర్ సౌండ్ మోగుతుంది. పద్మ 7th ఫ్లోర్లో తన రూమ్ ఉంది. డోర్ ఓపెన్ అయిన నెక్స్ట్ సెకండ్ ఆ పాప పరిగెత్తుకుంటూ సెకండ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక పద్మ ముందుకి నడుస్తూ ఆ పాప గురించి ఆలోచిస్తూ తన రూమ్ దగ్గరికి వెళ్తుంది. పద్మ రూమ్ నెంబర్ 7. కిందున్న హాల్వేతో పోలిస్తే ఈ హాల్వే కొంచెం క్లీన్గా ఉంది. ఇక పద్మ తన కీ తీసుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. తన రూమ్ అంతా సెట్ చేసుకుంటుంది. వర్క్ ఫినిష్ చేసి ఆ రోజు రాత్రి నిద్రపోతుంది. ఆ రోజు రాత్రి చాలా భయానకంగా వర్షం పడుతూ ఉంది. నిద్రపోతూ ఉన్న పద్మకి తన రూమ్ డోర్ని ఎవరో చాలా బలంగా నాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే పద్మ టైం చెక్ చేస్తుంది. అప్పుడు టైం రాత్రి 11:30 అవుతూ ఉంది. ఈ టైంలో నా డోర్ ఎవరు నాక్ చేస్తున్నారు? ఇక పద్మ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ చైన్ని లాక్ చేసి డోర్ని ఓపెన్ చేసి చూస్తుంది. బయట పిజ్జా డెలివరీ బాయ్ ఉంటాడు. పద్మ అతనితో ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఆ పిజ్జా బాయ్, మ్యామ్ మీ పేరు పద్మనే కదా, మీరు పిజ్జా ఆర్డర్ చేశారు కదా, తీసుకొచ్చాను తీసుకోండి అని చెప్తాడు. పద్మ కన్ఫ్యూజ్డ్గా అతనితో, నేను పిజ్జా ఏం ఆర్డర్ చేయలేదే, మీరెవరు అసలు ఇంతకీ, అయినా అసలు మీకు నా పేరు ఎలా తెలుసు? లేదు మ్యామ్, మీరు యాప్లో పిజ్జా ఆర్డర్ చేశారు కదా, ఇదిగోండి చూడండి అని అతను పద్మకి ఫోన్ చూపిస్తాడు. నిజంగానే అక్కడ పద్మ పేరు ఉంటుంది. ఇక పద్మ అతనితో, నేను ఎటువంటి పిజ్జా ఆర్డర్ చేయలేదు, మీరు దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపోండి. అప్పుడు అతను వెంటనే పద్మతో, మ్యామ్ ప్లీజ్ మీరు ఈ పిజ్జాని తీసుకోండి, ఇప్పుడు మీరు ఈ పిజ్జాని తీసుకోకపోతే
ఈ యాప్ వాళ్ళు నా శాలరీలో దాన్ని కట్ చేస్తారు. సో ప్లీజ్ ఏమనుకోకుండా ఈ పిజ్జాని తీసుకోండి. ఇక పద్మ అతనితో సరే ఈ పిజ్జాకి కాస్ట్ ఎంత అయింది? 200 మ్యామ్ అని చెప్తాడు. ఫైనల్గా పద్మ ఆ పిజ్జాని తీసుకొని డోర్ లాక్ చేసి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఉన్న దాన్ని చూశాక పద్మ షాక్ అవుతుంది. ఎందుకంటే అది తన ఫేవరెట్ ఫ్లేవర్ పిజ్జా. పద్మకి స్పెసిఫిక్గా ఈ పిజ్జానే ఇష్టం అని చెప్పి తన క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఇక నెక్స్ట్ డే పద్మకి ఆఫీస్ ఉండడంతో పద్మ ఆ పిజ్జాని పక్కన పెట్టి నిద్రపోతుంది. తర్వాతి రోజు పద్మ ఆఫీస్కి వెళ్తుంది. బిజీగా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్న పద్మకి ఏదో అన్నోన్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నుండి మెసేజ్ వస్తుంది. ఫస్ట్ మెసేజ్లో హాయ్ అని ఉంటుంది. పద్మ దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. కానీ సెకండ్ మెసేజ్లో హాయ్ పద్మ, నేను నిన్న సెండ్ చేసిన పిజ్జా ఎలా ఉంది? అది నీ ఫేవరెట్ ఫ్లేవరే కదా, మరెందుకు దాన్ని నువ్వు తినలేదు అని ఆ ఇన్స్టా మెసేజ్లో ఉంటుంది. అది చూశాక పద్మకి చాలా భయం వేస్తుంది. వెంటనే పద్మ తన ఫోన్ తీసుకొని దానికి రిప్లై ఇస్తుంది. అసలు ఎవరు నువ్వు? నా ఫేవరెట్ పిజ్జా అసలు నీకెలా తెలుసు? నేను పిజ్జా తినలేదని నీకెలా తెలుసు? అప్పుడు వెంటనే అటు సైడ్ నుండి పద్మ, నేను నీకు చాలా బాగా తెలుసు, నేనెవరో గెస్ట్ చేసి చూద్దాం అని మెసేజ్ ఉంటుంది. నువ్వెవరో నాకు చెప్పకపోతే నేను నిన్ను ఇక్కడే బ్లాక్ చేస్తాను. కానీ అతని నుండి పద్మకి ఎటువంటి రిప్లై రాదు. ఇక వెంటనే పద్మ ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ని బ్లాక్ చేస్తుంది. ఇక ఆ రోజంతా వర్క్ ఫినిష్ చేసి పద్మ ఇంటికి వస్తుంది. పద్మ తన బిల్డింగ్ బయట నుండి నడుస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. కానీ ఆ బిల్డింగ్లో మాత్రం అసలు పద్మకి ఎవరు కనిపించడం లేదు. పద్మ ఓనర్కి మెసేజ్ చేస్తుంది, ఈ బిల్డింగ్లో నేను ఒక్కదాన్నే ఉన్నానేంటి, అసలు ఎవరు కనిపించట్లేదు. ఓనర్ ఆ మెసేజ్ చూస్తాడు, కానీ అతను దానికి రిప్లై ఇవ్వడు. ఇక దానితో పద్మకు అర్థమవుతుంది ఇక ఎక్కువ రోజులు ఈ బిల్డింగ్లో ఉండడం సేఫ్ కాదనుకుంటా. లాక్ పెట్టుకొని రూమ్లో కూర్చుంటుంది. రేపు ఉదయాన్నే నేను ఫస్ట్ ఈ రూమ్ చేంజ్ అయిపోవాలి. ఇక ఆ రోజు తన సిస్టమ్ ఓపెన్ చేసి వర్క్ ఫినిష్ చేస్తుంది. తరువాత నిద్రపోతూ ఉన్న పద్మకి తన రూమ్ బయట నుండి ఎవరో చిన్న పాప నవ్వుతున్నట్టు వినిపిస్తుంది. మొదట పద్మ దాన్ని అసలంతగా పట్టించుకోదు. కానీ టైం అయ్యే కొద్దీ కంటిన్యూస్గా పాప నవ్వుతూనే ఉంది. ఆ పాప నవ్వు ఏదో తెలియని భయాన్ని పద్మకి కలిగిస్తూ ఉంది. ఇక చివరిగా ధైర్యం చేసి పద్మ తన డోర్ని అన్లాక్ చేసి హాల్వేకి లాస్ట్న చూస్తుంది. అక్కడున్న దాన్ని చూశాక పద్మకి భయం మొదలవుతుంది. అక్కడ పద్మ ఫస్ట్ డే ఈ బిల్డింగ్లోకి వచ్చేటప్పుడు చూసిన ఆ చిన్న పాప తన చేతిలో పద్మ పిల్లిని హోల్డ్ చేసి ఉంటుంది. ఆ పిల్లి కూడా అసలు కదలకుండా అలానే ఆ పాప చేతిలో ఉంటుంది. ఇక పద్మ కోపంతో ఆ పాప వైపు చూస్తూ, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు, ఆ పిల్లిని వదులు అని గట్టిగా అరుస్తుంది. కానీ ఆ పాప ఇంకా నవ్వుతూనే ఉంది. అప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏరియా అంతా ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక పద్మ మెల్లగా ఆ పాప వైపుగా నడుస్తూ పోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, నా పిల్లిని ఇప్పుడే వదిలేయి అని చెప్తూ ఉంది. ఆ పాప ఒక్కసారిగా తనకి రైట్ సైడ్ ఉన్న రూమ్లోకి పరిగెడుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పద్మ కూడా వేగంగా ఆ పాప వెనక్కి పరిగెడుతూ రూమ్ లోపలికి వెళ్తుంది. ఆ రూమ్ అంతా చిన్నపిల్లల టాయ్స్తో నిండిపోయి ఉంటుంది. పద్మకి ఆ రూమ్ చూస్తుంటే తనెప్పుడో ఆ రూమ్లో ఉన్నట్టు ఏవో మెమొరీస్ గుర్తొస్తూ ఉంటాయి. నాకెందుకో ఈ రూమ్లోకి నేను ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఎంత ట్రై చేసినా నాకు అసలేం గుర్తు రావట్లేదు. నేను ఇక్కడికి ఎప్పుడైనా వచ్చానా? ఇక దాన్నంత పక్కన పెట్టి పద్మ తన పిల్లిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటుంది. ఇక సడన్గా పద్మకి తన వెనకున్న బాత్రూంలో నుండి ట్యాప్ ఆన్ అయినట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇక పద్మ ఆ పాపతో, నువ్వు ఈ రూమ్లోనే ఉన్నావా? నా పిల్లిని నాకు తిరిగిచ్చేయి, నేను వస్తున్న రూమ్లోకి. అక్కడున్న దాన్ని చూశాక పద్మకి వెన్నులో వణుకు పుడుతుంది. ఇందాక వరకు హాల్వేలో నిలబడి ఉన్న ఆ పాప బాత్రూంలో ఉరివేయబడి ఉంది. ఆ పాపకి ఒక కన్ను లేదు. ఆ పాప నోట్ల నుండి ముక్కులో నుండి నెత్తురు కారుతూ ఉంది. అప్పటికే చాలా భయపడి ఉన్న పద్మ ఆ పాప వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఉరితాడుకి వేలాడుతూ ఉన్న ఆ పాప ఒక్కసారి పద్మ వైపు చూసి మళ్ళీ నవ్వుతుంది. ఇక ఆ పాయింట్తో పద్మ భయం పీక్ స్టేజ్కి చేరుకుంటుంది.
ఇక పద్మ ఆ రూమ్లో నుండి పరిగెడుతూ తన రూమ్ లోపలికి వెళ్తుంది. డోర్ లాక్ పెట్టుకుంటుంది. అప్పుడే పద్మ కాళ్ళకి ఏదో తడిగా తగులుతున్నట్టు అనిపిస్తుంది. తను కిందకి చూస్తుంది. తన రూమ్ అంతా నెత్తుటితో నిండిపోయి ఉంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో పద్మకి అర్థం కావట్లేదు. ఇక అప్పుడే పద్మకి తన కిచెన్లో మిక్సర్ ఆన్ అయినట్టు సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే భయం పీక్ స్టేజ్కి చేరుకున్న పద్మ చాలా నిదానంగా నడుస్తూ తన కిచెన్ వైపుగా వెళ్తుంది. అక్కడ మిక్సర్లో ఏదో ఉన్నట్టు పద్మకి కనిపిస్తుంది. పద్మ దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంది. దాంట్లో ఉన్నదాన్ని చూశాక పద్మకి ఏడుపు వస్తుంది. తనతో పాటు 18 ఇయర్స్గా ఉన్న తన పిల్లి తల మిక్సర్లో ఉన్నట్టు పద్మకి కనిపిస్తుంది. దాన్ని చూశాక పద్మ కిందకి పడిపోయి ఏడుస్తుంది. ఎంత ఆలోచిస్తున్నా పద్మకి అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. ఏడుస్తూ ఉన్న పద్మకి అప్పుడే తన ఫోన్ రింగ్ టోన్ మోగుతుంది. పద్మ తన ఫోన్ వైపు చూస్తుంది. పద్మకి ఏదో ఇన్స్టాగ్రామ్ యూజర్ నుండి మెసేజ్ వచ్చింది. పద్మ దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఒక మెసేజ్ ఉంటుంది. అదేంటంటే, ఏంటి పద్మ, నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? సరే, నేనెవరో గుర్తుపట్టాలంటే నువ్వు ఉన్న కిచెన్ రూమ్లోని లెఫ్ట్ సైడ్ గోడని పగలగొట్టి చూడు, నేనెవరో నీకు అర్థమవుతుంది అని ఆ మెసేజ్లో ఉంటుంది. పద్మ కూర్చున్న పొజిషన్ నుండి లేయలేకపోతుంది. కానీ వీటన్నిటికీ ఆన్సర్స్ కావాలంటే ఆ గోడ వెనకాల ఏముందో చూడాలి. ఇక పద్మ కిచెన్లో ఉండే సుత్తిని తీసుకొని ఆ గోడని పగలగొడుతుంది. లోపల ఒక చిన్న కప్బోర్డ్ ఉన్నట్టు పద్మకి కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూశాక అక్కడ ఆవిడకి బూజు పట్టున్న ఒక పాత ఫోటో ఫ్రేమ్ కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేసి పద్మ చూస్తుంది. ఆ ఫోటోలో పద్మ చిన్నప్పుడు ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్లో పద్మకి తనతో పాటు ఇంకెవరో ఒక చిన్న పాప కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అందులో షాకింగ్ థింగ్ ఏంటంటే, ఆ పాప ఇందాక వరకు పద్మకు కనిపించిన పాపే. అందులోని చాలా ఫొటోస్ ఇప్పుడు పద్మ ప్రజెంట్ స్టే ఉన్న రూమ్లోనే ఉన్నట్టు ఆవిడకి అర్థమవుతుంది. ఇక వెంటనే పద్మ వేరే ఫోటోని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ ఫోటోలో పద్మ అండ్ ఆ చిన్న పాప ఉంటుంది. వాళ్ళిద్దరి వెనక 2 చిన్న పిల్లి పిల్లలు కూడా ఉన్నట్టు పద్మకి కనిపిస్తుంది. ఇక దానితో పద్మకి తన గతం గుర్తొస్తుంది. పద్మ 3rd క్లాస్లో ఉండేటప్పుడు తనకు ఒక ఫ్రెండ్ ఉండేది. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుండే పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఒకేసారి బ్రీడ్ పిల్లల్ని పెంచుకుంటారు. ఒకరోజు పద్మ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు వాళ్ళిద్దరూ మిద్ది పైన వాళ్ళ పిల్లులతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే పద్మ ఫ్రెండ్ పిల్లి తన పిల్లిని స్క్రాచ్ చేస్తుంది. దానితో పద్మకి చాలా కోపం వస్తుంది. ఇక పద్మ వెంటనే తన ఫ్రెండ్ పిల్లిని కాళ్లతో తంతుంది. ఆ పిల్లి వెనక్కి వెళ్ళి పడుతుంది. దానితో పద్మ ఫ్రెండ్ పద్మను వెనక్కి తోస్తుంది. ఇక వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి. ఇక గొడవల్లో పద్మ మిస్టేకెన్గా తన ఫ్రెండ్ని టెర్రస్ పై నుండి కిందకి తోసేస్తుంది. పద్మ ఫ్రెండ్ అక్కడే చనిపోతుంది. పద్మ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం రిచ్ కావడంతో పద్మ వాళ్ళ నాన్న తన ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు ఇచ్చి ఈ కేసుని బయటికి రానివ్వకుండా యాక్సిడెంటల్గా వాళ్ళ కూతురు పైనుండి కిందకి పడి చనిపోయిందని చెప్పి కేసు రాయిస్తారు. ఇక పద్మని ఆ ఊరు నుండి బయటికి పంపించేస్తారు. సో తనకి జరిగిన ఈ ఇన్సిడెంట్ పద్మకి ఈ ఫోటో ఫ్రేమ్ని చూశాక అన్నీ గుర్తొస్తాయి. ఇక అప్పుడే కిచెన్లో ఉన్న పద్మకి బయట హాల్లో ఏదో శబ్దం వినిపిస్తుంది. పద్మ వేగంగా హాల్లోకి వెళ్ళి చూస్తుంది. హాల్లో ఉన్నదాన్ని చూశాక పద్మకి వెన్నులో వణుకు పుడుతుంది. హాల్లో చనిపోయిన పద్మ పిల్లిని చేతిలో పట్టుకొని, నీకోసమే ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నా,